అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చేప వచ్చేసి రాగండి చేప అండి. ఇది చెరువుల్లో దొరుకుతుంది అనమాట. ఈ రాగండి సముద్రపు చేప అయితే కాదు, ఇదైతే రాగండి చేప. ఇది మనకి సముద్రంలో దొరకదు, చెరువుల్లో అయితే దొరుకుతుంది. మాకు తెలిసిన వ్యక్తి ఒకరుంటే వాళ్ళైతే తెచ్చిచ్చారు 2 చేపలు. అవైతే ఈరోజు నేను కటింగ్ అయితే నేను చేయట్లేదు, బయట చేపిస్తున్నాను. ఎందుకంటే ఇది చేసే ప్రాసెస్ వేరుగా ఉంటుంది అనమాట. సముద్రం చేపలు అయితే మనం చేయకూడదు. అంటే సముద్రంలో ఒక చేప ఉంటుంది పారని, దానికి పై తోలు తీసేస్తారనమాట. అలాగే దీనికి కూడా కొంచెం పై తోలు తీసేయాలి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది. ఫ్రై చేసుకున్న కూరకైనా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇంకా అది చేసే ప్రాసెస్ నాకు కొంచెం పని ఉందని చెప్పేసి నేనైతే వాడరే బీచ్కి అయితే పంపించాను. మాకైతే వాడరే బీచ్ దగ్గర అనమాట. అందుకని బీచ్కి పంపిస్తే తెలిసిన వ్యక్తితో చేపిస్తున్నాడు అనమాట. ఈ 2 చేపలకు వచ్చేసి మాకు 90 రూపీస్ అయితే 90 రూపీస్ తీసుకున్నారు. బయట అయితే ఇంకా 150 అలా తీసుకుంటారంట. చూడండి ఆయన తోలు ఎలా తీస్తున్నారో. వాళ్ళ దగ్గర ఉన్న నైఫ్స్ చాలా షార్ప్గా ఉంటాయి మన దగ్గర ఉన్న వాటి కంటే. అందుకని చెప్పేసి ఇంకా మనం చేసామంటే చేసేయగలుగుతాం, కాకపోతే చేప మొత్తం పాడైపోద్ది, కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. మనం కొంచెం ఫోర్స్తో చేస్తాం కదా, వీళ్ళైతే చాలా ఈజీగా చేస్తారు. అందుకని చెప్పేసి నేనైతే ఇంక పంపించాను అనమాట. అందులోని చేయడానికి చెయ్యి కూడా బాగాలేదు, ఇంక మనం చేయలేమని చెప్పేసి ఇంక పంపించాను. చూడటానికి ఇవి చెరువు చేపలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే అన్నీ ఒకేలా, అంటే తల ఎలా ఉంటుందంటే నాకెందుకు ఆ తల చూస్తే పావును చూసినట్టు అనిపిస్తుంది. ఈ రాగండి చేప, ఇంకొక చేప కెన్సులు ఉంటాయి కదా, ఇవి సముద్రంలో కూడా ఉంటాయి, అలాగే చెరువుల్లో కూడా ఉంటాయి కెన్సులు. నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇదైతే ఇలా ముక్కలు అయితే నీట్గా కొట్టించేస్తున్నాను. చూస్తున్నారా ఆయన ఎంత స్పీడ్గా ఎలా చేస్తున్నారో. మనమైతే ఇలా చేయలేమన్నమాట. మనం ఇంట్లో కూర వండుకునే చేపలు మ్యాక్సిమం అలాంటి కత్తులు ఇవన్నీ ఉంటే మనం కూడా చేసేయచ్చు. కానీ మీకు తెలుసు కదా నేను ఎక్కువగా కత్తి పెడతోనే చేస్తానని. ఎంత పెద్ద చేప అయినా సరే కత్తి పెడితే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక బయట కానీ సిటీస్లో కానీ ఎక్కువగా వీళ్ళైతే ఇలా కత్తులతోనే చేస్తారు. నేనైతే కత్తి పెడతోనే చేస్తాను. కత్తితో నాకు అంతగా అలవాటు లేదు, ఎప్పుడు చేయలేదు కూడా కత్తులతో. అయితే కత్తి పెడితే నేను చేస్తాను అనమాట. నేను చిన్న చిన్న ముక్కలు ఇంక ఫ్రైకి కూరకి సరిపోతాయని నేను ఇలా కొట్టిస్తున్నాను. ఈ చూసారా ఈ పీసులు మేము ఎంత పెద్ద కొట్టిస్తున్నామో, అంటే చూడటానికి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అవైతే కొంచెం పెద్ద పీసులే. బయట అయితే చాలా సన్నగా ఒక పేపర్లా కోస్తారనుకుంటా, పేపర్లా కోసి ఫ్రై చేసి ఆ ఒక్క పీసు 50 రూపీస్ లేదంటే 100 రూపీస్ అలాగా తీసుకుంటారు. మనమైతే ఇంట్లోకే కాబట్టి అయినా మాకు చేపలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మేము ఇలాగ కొట్టించుకుంటాం అనమాట. నేనైతే ఇవన్నీ అయితే కూర వండేయట్లేదు, కొన్ని ఫ్రై చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రై చేసిన వీడియో అయితే నేను పెడుతున్నాను. కర్రీ వీడియో నేను పెట్టలేదు. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, తప్పకుండా కర్రీ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అయితే చేపల కూరలు వచ్చేసి చాలా విధాలుగా వండొచ్చు. ఒకటి అన్నీ కలిపి పెట్టేయచ్చు, లేదంటే తాలింపు పెట్టవచ్చు. కొన్నిట్లో మసాలా వేరు, కొన్నిట్లో మసాలా వేస్తారు. ఇలాంటివి ఏ చేపల్లో మసాలా వేస్తే బాగుంటుంది, ఏ చేపల్లో మసాలా వేయకపోతే బాగుంటాయి అనేది అయితే నేను మన ఛానల్లో చాలా వీడియోస్ చూసేయండి. నేను ఇంకా చేయించుకొచ్చేసాడు అన్నయ్య, అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ వచ్చేసి 2 చేపలు అనమాట. 2 చేపలకి నేను 90 రూపీస్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి మీరు, నేను చెప్తూ ఉంటాను. ముందుగా మన సముద్రం చేపకి ఈ చెరువు చేపకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సముద్రం చేప అంత నీసుగా ఉండదు, కానీ చెరువు చేప అయితే మాత్రం మనం వండిన తర్వాత చాలా నీసుగా వస్తుంది. అందుకని బాగా నీట్గా కడుక్కోవాలి, ఉప్పు వేసి బాగా రబ్ చేయాలన్నమాట. ఉప్పు ఫస్ట్ అయితే ఆయన సరిగ్గా రాయి మీద అయితే తోమలేదు కదా, ఇంక ఇంటికి మనం కటింగ్ చేయించిన తర్వాత కూడా నీట్గా ఇలా ఇంటికి వచ్చిన తర్వాత చిన్న రాయి మీద ఇలా తోముకోవాలి, లేదంటే స్టీల్ పీస్ ఉంటుంది కదా ఆ పీస్తో తోమినా పర్లేదు. నేనైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చూడండి ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉండిపోతే ఇంక వచ్చేస్తుంది అనమాట. ఇంక తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఇలా రబ్ చేస్తున్నాను. చూడండి ఆ తోలు అది ఉంది కదా, ఈ తోలు కూడా పోతుంది, అంటే ఆ తోలు నీసది ఉంటుంది అనమాట. ఇంకా స్టమక్లో కూడా వాళ్ళు అంతగా క్లీన్ చేయరు, ఏదో చూసారు కదా కత్తితో తీసారు. రాయి మీద బాగా తోముకోవాలి, తర్వాత నీట్గా స్టమక్లో ఉన్న వేస్ట్ మొత్తం నీట్గా తీసేయాలి. ఏంటంటే నేను ఈ వీడియో తీసేటప్పుడు ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో కడుగుతున్నాను. నేను చివరిలోనే బాగా నీట్గా అంటే కొంచెం వీడియో ఆపుతూ చేశాను కదా, ఇంకా అలా చేస్తున్నాను అనమాట. ఇంక ఇలా నీట్గా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కళ్ళు వేసుకోండి. సాల్ట్ అస్సలు అయితే వద్దు,
కళ్ళుప్పు అయితేనే బాగా అంటే అది గరుగ్గా తగులుతుంది కదా, ఇంకా నీసు ఏమైనా ఉన్నా అది పోతుంది. నీసు అంటే ఎలా తెలుస్తుంది అంటే చేప జారుతుంది అనమాట. చేప జారిందంటే దానికి నీసు ఉన్నట్లే. మనం ఉప్పేసి బాగా తోమిన తర్వాత ఆ జారుడంతా పోతుంది. పోయి చేప కొంచెం హార్డ్గా అవుతుంది అనమాట. అప్పుడు అయినప్పుడు ఏంటంటే ఆ చేపకి నీసు మొత్తం పోయినట్టు అనమాట. ఇలా శుభ్రంగా కడుక్కొని తర్వాత చూడండి ఎంత బాగా కడగాలంటే నేను చూపిస్తాను. వాటర్ మనం తీసుకున్న వాటర్లో ఏంటంటే ఎక్కువగా వాటరు కలర్ అనేది వైట్గా ఉండాలి. చూసారా మనం తీసుకున్న వాటర్ ఎలా ఉందో అలా ఉండాలన్నమాట. వాటర్ క్లీన్గా వస్తేనే మన చేపలు నీట్గా కడిగినట్లు. అంటే బ్లడ్ అనేది ఏమి ఉండకూడదు, నీసు అనేది ఏమి ఉండకూడదు. అప్పుడు మనం నీట్గా కడుక్కున్నట్లు. ఇప్పుడైతే ఎలాగ నేను ఫ్రైకి కొన్ని ముక్కలు సపరేట్ చేస్తున్నాను, కొన్ని అయితే నేనైతే కూర వండేస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైకి కావాల్సిన ముక్కలన్నీ తీసి ఇంక మిగతావన్నీ కూరకి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నేనైతే ఫ్రై అయితే చేస్తాను. చూడండి ఏమేమి పీసులు తీసాను. నేనైతే ఇవైతే మాత్రం నేను ఫ్రై చేయడానికి అయితే తీసేసాను. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పీసులకి అన్నిటికి మనం సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. సాల్టు, పసుపు, కారం, చూసారా సాల్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్క్రీన్లో చూపిస్తున్నవన్నీ. ఇది వచ్చేసి గరం మసాలా అనమాట. 1 by 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి జీలకర్ర, ధనియాల పొడి. నా దగ్గర మసాలా తక్కువ ఉంది. పక్కన ఉన్నది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది వచ్చేసి కొబ్బరి పేస్ట్ అనమాట. నేను పసుపు కలర్ వేసి మిక్సీ పెడతాను, అందుకే ఆ కలర్లో ఉంది. ఇంకా 1 by 1 యాడ్ చేసేయండి. ఇందులోని మొదటగా అయితే సాల్ట్ అయితే వేసేయండి. ఎందుకంటే సాల్ట్ వేయటం వల్ల ముక్క లోన వరకు ఫస్ట్ కోటింగ్ సాల్టే ఉంటుంది కాబట్టి ముక్క టేస్ట్గా ఉంటుంది అనమాట. సముద్రం చేపకి చెరువు చేపకి డిఫరెన్స్ టేస్ట్లో కూడా మనకు తెలిసిపోతుంది. మెరకు ఉన్నవారు ప్రతి ఒక్కరు చాలామంది సముద్ర చేపలు దొరకవు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ చెరువు చేపలు తింటూ ఉంటారు. ఎందుకో మేము అంతగా చెరువు చేపలు తినడానికి ఇష్టపడము. ఎందుకు బాగుంటాయి కానీ టేస్ట్ ఏంటంటే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ వేసి పెంచుతూ ఉంటారు కదా. సముద్రంలో ఉన్నది న్యాచురల్ అనమాట. దేవుడు ఎలా పుట్టిస్తాడో ఇంకా అలాగే పెరిగి మన దగ్గరికి వస్తాయి. ఇలా 1 by 1 అన్ని చూపించిన జీలకర్ర, ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా అన్నీ వేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేయలేదు. చాలామంది ఆయిల్ వేస్తూ ఉంటారు. మేమైతే ఆయిల్ మేము చేపలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు అలవాటు అనమాట. చూసారా, కావాల్సిన వాళ్ళు అయితే నిమ్మకాయ కూడా పిండండి. ఇది చెరువు చేప కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు కొంచెం అంటే కలర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇదనమాట చేపలు ఫ్రై చేయడానికి మనకు ఆ కడాయి అంటుకోకూడదనమాట. ఈ రోజైతే నేను తీసుకున్న కడాయి అయితే కొంచెం అంటుకుంది, కానీ పీసెస్ బాగానే వచ్చాయి. అదనమాట. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పీసెస్లో ఒకటి వేసేయండి. నేనైతే అంటే ఎక్కువగా వేసేసాను, దాని మూలన ఏమైందంటే కొంచెం పీసెస్ బ్రేక్ అయినాయి. అలా కాకుండా తక్కువ వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా అటు ఇటు క్రిస్పీగా అయ్యేటట్లుగా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. ముక్క ఎలా ఉండాలంటే మనం తిప్పగా తిరిగేటట్లుగా ఉండాలి. మనకి బాగా ఫ్రై అయితే తిరిగిపోతాయి, ఫ్రై అవ్వలేదంటే తిరగవన్నమాట. ముక్క తిప్పేటప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటాయి. చూసారా, ఇలా పీస్ ఇలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. అవతల వైపు కాలిన తర్వాత మాత్రం మనం తిరగేయాలి. కాలేదంటే మాత్రం అసలు పీస్ సరిగ్గా తిరగకూడదు, అంటుకుపోతూ ఉంటుంది. నాన్ స్టిక్లో ఎక్కువ అందరూ కుక్ చేస్తారు. నాన్ స్టిక్ కోటింగ్ అంతా మనం తీసుకుని పీసులుగా ఉంటుంది కదా. ఇదిగోండి చూడండి, నేను తిరిగేసిన తర్వాత ఇది ఇలా ఉంది. ఇంకా ఇంతేనండి, బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక సర్వ్ చేసుకోండి. నేనైతే 2 పీసులు చూపిస్తున్నాను. ఇంక నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కూడా వేసేసాను. ఇదనమాట, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూడటానికి చాలా బాగుంటుంది. తినటానికి కూడా పైన క్రిస్పీగా ఉంటూ లోన్ వచ్చేసి జ్యూసీగా బాగుంటుంది. ఇలా ఫ్రై చేయండి, ఏ చేప అయినా ఇలా ఫ్రై చేయండి. కొన్ని చేపల్లోనే మసాలా వేయకుండా ఫ్రై చేసేవి ఉంటాయి, అవి కూడా మన వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి పీస్ ఎంత బాగా వచ్చిందో కదా. అందరూ చాలా సోయా సాసులు ఈ సాసులన్నీ వేసి ఫిష్ని ఫ్రై చేస్తారు. అలా చేయటం వల్ల ఆ చేపకున్న ఒరిజినల్ టేస్ట్ని మనం మిస్ అవుతాం అనమాట. పైకి చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, లోన్ చూసారా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇంకా చేపలు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఏదైనా మన ఛానల్ నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చేపల వీడియోస్ అయితే మన ఛానల్లోనే చాలా వస్తూ ఉంటాయి అనమాట. మీకు కావాల్సిన చేపలు కూడా నేను చేసి చూపిస్తాను, ఎలా కుక్ చేయాలో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.